ఈరోజు హోలీ దాసరి సోదరులకు అన్యాయం జరిగినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ఆర్ఎల్ఈ మహేష్ గారికి, రమేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు చైర్మన్ గారు జహాంగీర్ గారికి, వైస్ చైర్మన్ వెంకటేష్ గారికి, ఇతర హోలీ దాసరి సీనియర్ నాయకులకు, సోదరిమణులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయంలో భాగంగా హోలీ దాసరిల సమస్యకు మద్దతు ప్రకటించడానికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, మన సీనియర్ జర్నలిస్ట్, సామాజిక సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సోదరుడు విఠల్ గారికి, గౌరవనీయులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, మైనారిటీ ఐక్య వేదిక సీనియర్ నాయకులు ఇస్మాయిల్ గారికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి జయభీములు, కృతజ్ఞతలు. దయచేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్నకి మనమందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలే కాకుండా లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో మన యొక్క కృతజ్ఞత తెలియజెప్పాల్సినటువంటి అది మన అవకాశం ఉంది మిత్రులారా. ఎందుకో నేను చెప్తాను, దయచేసి కూర్చోవాలి. ఈరోజు గత 30 సంవత్సరాలుగా సమాజంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మాదిగల యొక్క ఆర్థిక స్థితిగతులను, సామాజిక స్థితిగతులను సమాజానికి చెప్పి ప్రభుత్వాల కళ్ళను తెరిపిస్తూ ఇతర సామాజిక సమస్యలపై కూడా కేవలం మాదిగ హక్కుల కోసమే కాదు, వైద్య పరిస్థితులు, వైద్య సమస్యలకు సంబంధించి, వికలాంగుల హక్కులకు సంబంధించి, బ్రాహ్మణులకు అన్యాయం జరిగితే వాళ్ళ హక్కుల గురించి, వైశ్యులకు అన్యాయం జరిగితే వాళ్ళ హక్కుల గురించి, బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళ హక్కుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ గత 30 సంవత్సరాలు తన ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి రాజకీయ లక్ష్యం లేకుండా సమాజం కోసం దేశవ్యాప్తంగా కష్టపడుతూ తిరుగుతూ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తుండు. కాబట్టే ఆయన సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది, గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. మిత్రులారా, దీన్ని మనం గమనించాలి. ఈరోజు మరి మనకు అన్యాయం చేస్తున్నటువంటిది ఎవరు? వర్గీకరణ పేరుతో ఒకవైపు మాల సామాజిక వర్గాలు, మాల ఉపకులాలు, మరొక వైపు మాదిగ ఉపకులాలు న్యాయంగా, ధర్మంగా ఈ కుల వర్గీకరణ అనేటటువంటిది ఏ రకంగా జరగాలి? ఏ రకంగా జరగాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గనిర్దేశాల ప్రకారం ఏ కులమైతే, ఏ జాతి అయితే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా నీచ స్థితిలో ఉందో, బలహీనంగా ఉందో ఆ కులాలకు పెద్దపీట ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? మరి ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది? మన మాల ఉపకులాల పేరు చెప్పుకొని అధికారాన్ని అనుభవిస్తూ మరి మనల్నే, మన నాశనాన్ని కోరుకున్నటువంటి నాయకులు ఎవరు? ప్రభుత్వం కుట్ర ఒకటైతే మరి ఈరోజు మన కోసం, నేను ఒక నేత కాని బిడ్డగా, మీరొక హోలీ దాసరి బిడ్డలుగా మనం బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులం. మరి మన తరపున వాస్తవంగా, న్యాయంగా, ధర్మంగా మాల ఉపకులాల నాయకుడు, మాల నాయకుడు అని చెప్పి మాలల గర్జన పెట్టినటువంటి నాయకుడు పేరేంటి? మరి ఆ వివేక్ అనేటటువంటి వ్యక్తి ఈ రోజు మాల కులాలకి అన్యాయం జరుగుతూ ఉంటే, మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ పడుతున్నాడో మీరు ప్రశ్నించాలా మిత్రులారా.
అంటే మాల ఉపకులాలని వాడుకొని మాల గర్జన పేరుతో రాజకీయంగా ఎదగడానికి, నీ 1000 కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు రాజకీయ కోణంలో దీన్ని తీసుకున్నావు తప్ప నా మాల ఉపకులాల జాతిలో అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి, పేద వాళ్ళకి, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి సంచార జీవనం గడుపుతూ గుడిసెల్లో మగ్గిపోతున్నటువంటి నా హోలియా దాసరి బిడ్డల కోసం మరెందుకు ఆ వివేక్ రాలేదు? ఆ వివేక్ ఎందుకు రాలేదు? దయచేసి గమనించాలి. అదే విధంగా ఈరోజు ఈ మాలలు చేసినటువంటి కుట్రలో మాల ఉపకులాలే కాకుండా ఈ మాల నాయకులు, రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్రలో మాల ఉపకులాలే కాకుండా మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డలు జింకల్లాగా ఆ తోడళ్లకు బలయ్యేటటువంటి విధంగా ఈ రిపోర్ట్ ఉంది మిత్రులారా. ఇది కూడా దయచేసి గమనించాలి. మరి మందకృష్ణన్న మాదిగల కోసమే పనిచేసేవాడైతే, మాదిగల ఉపకులాల కోసమే పనిచేసేవాడైతే, మరి నేతకానీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి, మద్దతు ప్రకటించడానికి ఎందుకు వచ్చాడు? మాల ఉపకులమైనటువంటి హోలియా దాసరీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి, మద్దతు ప్రకటించడానికి ఎందుకు వచ్చాడు? అందుకే మందకృష్ణ మాదిగన్న కేవలం మాదిగ నాయకుడే కాదు, కేవలం దళిత నాయకుడే కాదు, మనసున్న, మానవతమున్న మానవతావాది మందకృష్ణ అనడంలో ఎలాంటి సందేశం లేదు మిత్రులారా. అందుకే నేను చెప్తా ఉన్నాను, అలాంటి మహనీయుని, అలాంటి మానవతావాదిని అభినవ అంబేద్కర్ అని పోల్చడంలో ఎలాంటి సంకోచం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. కొంతమంది మాల మేధావులు, కొంతమంది మాల పెట్టుబడిదారులు, కొంతమంది మాల రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ రిజర్వేషన్లను, మన రిజర్వేషన్లను మింగేయడం కోసం, వాళ్ళ రాజకీయ అధికారం కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మనల్ని బలి పశువులు చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడికి విచ్చేసినటువంటి నా హోలియా సోదరులందరూ కూడా గుండెల్లో పెట్టుకొని మన అన్న నాయకత్వంలో సైనికులుగా మనం పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. అందుకే నేను అంటున్నాను, ఒకవైపు స్వార్థం కోసం, ఒకవైపు రాజకీయ అధికారం కోసం, ఇంకొక వైపు మాలలో ఉన్నటువంటి ఉపకులాలైనటువంటి మూగ జీవాల హక్కులను హరించడం కోసం యుద్ధం చేసి, కుట్ర చేసి ఈ నివేదికను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగమైనటువంటి మాల పెట్టుబడిదారులు వివేక్ అనేటటువంటి వాడికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు, నేను ఒక మానవతావాదిగా మాట్లాడుతూ ఉన్నాను. ఏ రోజు కూడా నేను ఎంపీగా ఉన్న సమయంలో ఏ సామాజిక ఉద్యమంలో నేను పాలు పంచుకోలేదు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ చేసినటువంటి కుట్ర, ఈ మాల పెట్టుబడిదారులు, మాల అధికారులు, మాల రాజకీయ నాయకులు మనల్ని అణగదొక్కడానికి, మన హక్కులను హరించడానికి, మన హక్కులను మింగేయడానికి, మన అవకాశాలను దోసుకోవడానికి తయారు చేసినటువంటి నివేదిక. కాబట్టే ఒక అంబేద్కర్ బిడ్డగా, ఒక అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఇప్పుడు నోరు విప్పకపోతే నా జన్మ వృధా అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో మందకృష్ణ గారి నాయకత్వంలో వారి అడుగులో అడిగాయి ఈ సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈరోజు మందకృష్ణ నాదిగన్న అందరి వాడైనటువంటి అభినవ అంబేద్కర్ మానవతావాది మందకృష్ణ అన్న ఒకవైపు అయితే, ఆయన కాలి గోటికి, ఆయన కాలి ధూళికి సరిపడలేని వివేక్ వెంకటస్వామి, స్వార్థపరుడైనటువంటి వివేక్ వెంకటస్వామి ముసుగులో మాలల గర్జన పెట్టి మన హక్కులను దోసుకోవడానికి, మంత్రి పదవి పొందడానికి పెట్టినటువంటి మీటింగే తప్ప నివేదిక వచ్చిన తరువాత మాల ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఎందుకు రాలేదు? అందుకే
ఈ దుర్మార్గుల్ని మానవత ఉగ్రవాదిగా నేను పేర్కొంటున్నాను మిత్రులారా. మానవత ఉగ్రవాది. మరొక వైపు అందరి కోసం, మాల ఉపకులాల కోసమే కాదు అందరి కోసం ఉద్యమించి అందరి హక్కుల కోసం నిలబడుతున్నటువంటి మందకృష్ణ మాదిగన్నను నేను సామాజిక సమతామూర్తిగా పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు హోలియా దాసరి వాళ్ళు సంచార జీవులు కానీ మెరుగైనటువంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందినటువంటి గ్రూప్ 3లో వేశారు. అదే గ్రూప్ 3లో 1,33,000తో వాస్తవంగా 10 లక్షలకు పైగా ఉన్నటువంటి నేతకాని జాతి వీళ్ళు దాన్ని 1,33,000కు కుదించి 1,33,000గా గ్రూప్ 3లో చూపెట్టడం జరిగింది. అదే విధంగా మాకు అన్ని సాంస్కృతిక పరంగా సాంప్రదాయ పరంగా దగ్గరున్నటువంటి జాతి మహర్ జాతి. మహర్ జాతిని 33,000, 1,33,000, 33,000, దాదాపు 1,65,000. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నా హోలియా సోదరులు ఎవరో చెప్పారు, మమ్మల్ని వేస్తే గ్రూప్ 1లో ఏది అంటే గతంలో ఉన్నటువంటి ఏబిసిడి, లేకపోతే మా నేతకాని సోదరులతో కలిపి ప్రత్యేకమైనటువంటి సి చేస్తారా, ఇంకో గ్రూప్ సృష్టిస్తారా, సృష్టించి మాకు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఇచ్చినట్లయితే ఈ మాల వివేక్ ఇతర నాయకుల కుట్రలో మనం బలవ్వకుండా మన పేద బిడ్డలకి మన విద్యార్థులకి మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి 1,71,000 ఉన్నటువంటి ఏ గ్రూపుని నువ్వు సృష్టించినప్పుడు, గ్రూప్ 1ని సృష్టించినప్పుడు నేతకాని మహర్, హోలియా దాసరి, ఓసంగి, తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న కులాలు కలిపితే ఒక 6 కులాలు కలిపితే 2 లక్షల పైచలకు జనాభా వస్తుంది మిత్రులారా. మరి 1,71,000 ఉన్నటువంటి గ్రూప్ 1లో వేస్తే 2 లక్షల పై ఉన్నటువంటి జనాభాకి పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా దీన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గ్రూపుని సృష్టించి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా మన హక్కులను కాపాడుకోవడం కోసం, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం మందకృష్ణ గారి నాయకత్వంలో సమన్వయం చేసి కలిసి కట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఈ మాల పెట్టుబడిదారులపై యుద్ధం ప్రకటించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా హోలియా దాసరి సోదరి మనందరికీ జై భీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హోలియా దాసరి, జై హోలియా దాసరి. మాదిగ నేత కాని హోలియా దాసరుల ఐక్యత, మాదిగ నేత కాని హోలియా దాసరుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై తెలంగాణ. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం. ధన్యవాదములన్నా.